తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ భేటీ ముగిసింది. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తవడంతో డిజైన్ల ఖరారుపైన చర్చించారు. రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అంటే కేరళ ముఖ్యమంత్రి సతీశన్ కూడా ఆ రకమైనటువంటి సో ఆ రకంగా కార్డియల్ రిలేషన్స్ తో పోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి సహాయ సహకారాలు తెలంగాణకి అందుతున్నాయా? వీలైనంత మేరకు అందుతా ఉన్నాయి. కొన్ని దగ్గరలో సమస్యలు వచ్చినప్పుడు వచ్చి చర్చించుకుంటున్నాం. మీకు తెలుసు, మెట్రో రైలుకు సంబంధించి కానీ లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ విషయాలు కానీ పదే మేము ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కడైనా సమాచార లోపం ఉన్నా, ఎక్కడైనా ఆలస్యం జరిగినా అది చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. అందుకే పదే నేను ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులను కలిసి వారి మొత్తం ఉంటుంది. రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారంటే వారికి వరంగల్, ఆదిలాబాద్ దేశంలో పదుల సంఖ్యలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేయాలి, దానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటే ఎవరు వచ్చి తనను కలుస్తారో, ఎవరు సమస్యలు తన దృష్టికి తీసుకొస్తారో వాటిని వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా స్థానికంగా భూసేకరణ విషయంలో కానీ, నిర్మాణం జరిగేటప్పుడు స్థానిక సహకారం ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఇవన్నీ చర్చించుకుంటేనే పరిష్కారం అవుతుంది. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోయిన వాళ్ళు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిరు, అన్నిసార్లు వెళ్ళిరు అని లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్నటికి నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకోవాల్సిన అనుమతులు కానీ, నిధులు కానీ, వాటికి సంబంధించిన సమాచారాన్ని అంత ఇచ్చినాం. స్పష్టంగా చెప్పినాం, అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలు లేవు. రాజకీయాలు అనేటివి ఎన్నికలు వచ్చినప్పుడు ఉంటే ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, మా ప్రయత్నం మేము చేసుకుంటాం, రామ్మోహన్ నాయుడు గారి ప్రయత్నం రామ్మోహన్ నాయుడు గారు చేసుకుంటారు. సో ఈ రోజు అభివృద్ధినే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ కార్డియల్ రిలేషన్ కొనసాగించాలని మేము భావిస్తున్నాము. తద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి, చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. అందుకే పదే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం, సమాచారాన్ని అందిస్తున్నాం, సమాచారం వాళ్ళ నుంచి తీసుకుంటున్నాం. సో భవిష్యత్తులో కూడా ఈ కార్డియల్ రిలేషన్ కొనసాగుతుంది. సీఎం గారు మనోహర్లాల్ ఖట్టర్తో ఏమైనా సమావేశం ఉంటుందా మెట్రోకి సంబంధించి? ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజైతే నితిన్ గడ్కరీ గారిని రీజనల్ రింగ్ రోడ్, ఇతర హైవేస్ మీద కలిసాము. రామ్మోహన్ నాయుడు గారిని విమాన కనెక్టివిటీ మీద కలిసాము. మిగతా మంత్రుల సమయం అడిగినాం. వాళ్ళ సమయం ఉందా లేదా అంటే, నేను వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నాక రాలేదు, వచ్చినాక అపాయింట్మెంట్ అడుగుతున్నా కొంతమందిని. సో వాళ్ళ ముందస్తు కార్యాచరణ ఉంటే కొన్నిసార్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఏదేమైనా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మళ్ళీ ఢిల్లీకి వస్తే ఒక 3-4 రోజులు ఇక్కడ ఉండి అందరినీ కలుస్తాం. ఎవరెవరితో సహకారం తీసుకోవాలనో తప్పకుండా తీసుకుంటాం. మీడియా మిత్రులకు నా సూచన ఒకటే, అనవసరమైన రాజకీయ వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావించకండి. ఇది అభివృద్ధి చేసుకోవాల్సిన సందర్భం. అందరూ కలిసికట్టుగా కలిసి పని చేసుకోవాలా, ఒకరికొకరు సహకరించుకోవాలా. అనవసరమైన విమర్శలకు దారితీస్తే పని పాడవుతుంది. పనిని పాడు చేసే పని రాజకీయ నాయకులైనా, ప్రజాప్రతినిధులైనా, పాత్రికేయ సోదరులైనా చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.